హలో అండి, నేను ఆల్రెడీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో పెట్టాను. చిన్నపిల్లలకి తినడానికి వీలుగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి ఆ వీడియో పోస్ట్ చేశాను. ఇది చిన్నవాళ్ళకి అండ్ పెద్దవాళ్ళకి ఒకటే మిక్చర్తో డిఫరెంట్గా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఎలా చేసుకోవచ్చో చూద్దాము. అండ్ ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేశాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నాను. ఒక కప్ తీసుకొని అన్నీ ఆ కప్ మెజర్మెంట్ తీసుకున్నాను. నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. బాదాము, జీడిపప్పు, ఇంకా వాల్నట్స్ను. అవి వేగాక సీడ్స్ వేసుకున్నాను. వాటర్మెలన్, పంప్కిన్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. అవి కూడా రోస్ట్ చేసుకున్నాక గోందు వేసుకున్నాను. గోందు మంచిగా ఇలా వైట్గా వచ్చేటట్టు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఫూల్ మకానా వేసి రోస్ట్ చేసుకున్నాను. అన్నిటిని మనం నెయ్యితో రోస్ట్ చేసుకోవాలి మంచిగా. తర్వాత స్వీట్నెస్ కోసమని నేను కిస్మిస్ తీసుకున్నాను. ఈ కిస్మిస్ని కూడా మంచిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా డేట్స్, అంజీర్ కూడా తీసుకున్నాను స్వీట్నెస్ కోసం. ఇంకా వేరే స్వీట్నెస్ ఏమీ వేయట్లేదు నేను. తర్వాత మనము డేట్స్ని, అంజీర్ని మాత్రమే ఇలా పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఫూల్ మకానా ఇంకా గోంద్ని ఇలా పౌడర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో వేసి మంచిగా కలుపుకున్నాను. ఇలా మనకి లడ్డు చుట్టడానికి వస్తుందో లేదో చూసుకోవాలి. లడ్డు చుట్టడానికి రాకపోతే కనుక ఇంకా డేట్స్ పేస్ట్ వేసుకోండి. నాకైతే మంచిగా ఇలా లడ్డు చుట్టడానికి వస్తుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ మిక్చర్ని అంతా సమానంగా పరిచేసి ఒక క్యాప్ తీసుకొని ఆ క్యాప్తో ఇలా బైట్స్ లాగా చేశాను. నాకు లడ్డు కంటే కూడా ఇలా బైట్స్ చేయడం ఈజీగా అనిపించింది. అండ్ మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా డ్రై ఫ్రూట్ బైట్స్, అలానే అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పెద్దవాళ్ళకైతే ఇలా, మా బాబుకి 1 ఇయరే, సో వాడికి ఇలా తినరాదు కాబట్టి దీన్నే నేను మొత్తం పౌడర్ చేసేసాను. ఈ మిక్చర్నే డ్రై ఫ్రూట్స్ని కూడా పౌడర్ లాగా చేసేసాను. ఇలా పౌడర్ చేసేసి లడ్డూలు చుట్టుకున్నాను వాడి కోసం.